వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానప్పటికీ పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారం ద్వారా వాతావరణం వేడెక్కుతోంది. ప్రముఖంగా ప్రస్తుతమైతే ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తూ ప్రజల వద్ద ప్రజలకు సన్నిహితంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న గ్రాడ్యుయేట్ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. ఒక బస్సు సౌకర్యం కూడా లేని కుగ్రామం, గుండన్నపల్లి గ్రామం నుండి మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి కష్టపడి ఇష్టపడి తెచ్చుకున్న గవర్నమెంట్ జాబ్ను, అంటే గెజిటెడ్ స్థాయి గవర్నమెంట్ జాబ్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ను 19 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ మీరు రిజైన్ చేసి విద్యారంగాన్ని, మీరు ఇష్టమైన విద్యారంగాన్ని వదిలి రాజకీయ రంగానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? బేసిక్గా నేను ఇంకా విద్యారంగాన్ని వదలలేదు. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఎంటైర్ సొసైటీ. ఈ సమాజాన్ని సమూలంగా పరివర్తనం చెందించడం లోపల బలమైనటువంటి ఆయుధం విద్య మాత్రమే. నేను పోటీ చేయబోయేది, రాజకీయాల లోపలికి ప్రవేశించినది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ. పట్టభద్రులు అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. వాళ్ళ సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది, స్పష్టత ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి, ఆ పదవి కూడా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉండేటువంటి పదవి కాబట్టి, నా ఎడ్యుకేషన్ అంటే భౌతికంగా మాత్రమే పాఠాలు చెప్పడం కట్ అయి ఉండొచ్చు, బట్ మానసికంగా కాదు. భవిష్యత్తు లోపల నా పదవి విద్యకు సంబంధించింది కాబట్టి దానికి తప్పనిసరిగా నేను న్యాయం చేయాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక సదుద్దేశంతో హ్యావ్ రిజైన్డ్ మై జాబ్. ఓకే, అంటే ప్రచారం గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఓటర్స్ నుండి ప్రధానంగా అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రైట్, ఇప్పటి వరకు అంటే మన ఈ పర్టికులర్ 4 జిల్లాలు, సాధారణంగా 4 ఉమ్మడి జిల్లాల లోపల మన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి అనేది దాని టెరిటరీని కలిగి ఉంది. అంటే ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్. అంటే కొత్తగా 13 జిల్లాలు, మొత్తం 6 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక 271 మండలాలు, 4600 పైచిలుకు గ్రామాలు. మరి ఈ 42 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆల్రెడీ నేను 39 అసెంబ్లీ సెగ్మెంట్స్ని ఇప్పటి వరకు కవర్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఐ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు ద టీచింగ్ సెక్టర్, అంటే ఎడ్యుకేషన్ సెక్టర్. కాబట్టి నేను ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో 3 జిల్లాలలో నేను ఉద్యోగిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పక్షాన వారికి గైడెన్స్, కౌన్సిలింగ్ రూపంలో, క్లాసెస్ రూపంలో, ఆన్లైన్లో ఫ్రీగా, యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ 4 జిల్లాల లోపల ప్రతి మండలంలో, ప్రతి విలేజ్ లోపల, ఈవెన్ ప్రతి డిపార్ట్మెంట్ లోపల నా స్టూడెంట్స్ ఉన్నారు ఉద్యోగులుగా. అదేవిధంగా ప్రతి విలేజ్లో, మండలంలో ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు కూడా నాకు స్టూడెంట్స్గా ఉన్నారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ మీడియా లోపల ఒక ఫ్లయర్, రేపు పర్టికులర్ టౌన్ను నేను విజిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఫ్లయర్ సోషల్ మీడియాలో నేను ఎప్పుడైతే అప్లోడ్ చేయడం జరుగుతుందో, నేను వెళ్ళేసరికి అక్కడ నా స్టూడెంట్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా శ్రేయోభిలాషులందరూ కూడా, లేదు ప్రసన్న హరికృష్ణ ఈజ్ అ జెన్యూన్ క్యాండిడేట్, హీ సాక్రిఫైస్డ్ హిస్ జాబ్, ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి రాజకీయాల లోపలికి వస్తున్నాడు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడం కోసం వస్తున్నాడు అనే సామాజిక స్పృహ ఉన్నటువంటి చాలామంది శ్రేయోభిలాషులు నేను వెళ్ళడానికి ముందే అక్కడ ప్రిపేర్ చేసి, నేను వెళ్ళిన తర్వాత ఒక 50-100 మంది స్వచ్ఛందంగా పనిచేసినటువంటి నేపథ్యం ప్రతి టౌన్లో, ప్రతి జిల్లా లోపల నాకు కనబడుతూ ఉన్నది. కాబట్టి మై క్యాంపెయిన్ ఈజ్ గోయింగ్ వెల్. ప్రచారం అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. రైట్, మీతో పాటు పోటీలు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థల అధినేతలుగా, ఆర్థికంగా బలంగా ఉన్నారు, రాజకీయంగా అండదండలు ఉన్నాయి, వారికి కూడా పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. సో వారిని కాదని మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇక్కడ నేను పోటీ చేసేది బేసిక్గా మీరందరూ ఇక్కడ మీ ద్వారా, యోయో టీవీ ద్వారా ఎవరైతే ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యోయో టీవీ తరపున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజకీయాల లోపల గెలవడానికి డబ్బులతో పని లేదు. మనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అది ఒక ఫ్యాక్టర్ మాత్రమే, అది మాత్రమే ఫ్యాక్టర్ కాదు. బికాస్
ఇక్కడ ఓటు వేసేటువంటి వ్యక్తులు గ్రాడ్యుయేట్స్. విఘ్నత, విచక్షణ అనేటువంటి లక్షణాలను సమిష్టిగా మమేకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మందుకో లేకపోతే డబ్బులకో లొంగి వాళ్ళ ఓటును అమ్ముకుంటారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో తప్పనిసరిగా అలాంటి వ్యక్తులు ఎవరైతే మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారో, డబ్బులు ఆశ చూపి, మద్యాన్ని ఆశ చూపి ఓట్లను కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్తో ఉన్నటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా మార్చి 2025 లోపల మా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఒక బుద్ధి, తమ ఓటుతో బుద్ధి చెప్తారు. ఈ ఓటు రేపు గెలుపు ఏదైతే ఉందో అది కేవలం ఈ 4 ఉమ్మడి జిల్లాలకు మాత్రమే పరిమితం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల మందు, డబ్బు పెట్టి మేము గెలుస్తాం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో, రాజకీయాల లోపలికి వచ్చి గెలుస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరి కూడా భవిష్యత్ ఎన్నిక ఒక ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఈ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే డబ్బు, మందు ప్రభావం ఉండదంటున్నారు. మీరేమో చదువు, విజ్ఞానము, పుస్తకాలు, లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. వీటిని ఓటర్లు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రాడ్యుయేట్స్ ఆర్ ద ఓటర్స్. వాళ్ళకు తప్పనిసరిగా అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 లేదా 10 మందో 20 మందో కంటెస్టెంట్స్ ఉన్నారనుకోండి. టఫ్ కంటెండర్స్ ఒక 2-3 ఉంటారు. 2-3 ఉన్నప్పుడు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్స్ కంపేర్ చేస్తారు. ఉన్న వారి లోపల ఎవరు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఎవరికి బేసిక్గా మనకు 2 సెక్షన్స్ ఇక్కడ ఓటర్స్ ఉంటారు. ఒకటి నిరుద్యోగుల వైపు నుంచి ఒక సెక్షన్ అయితే ఇంకొకటి ఉద్యోగుల వైపు నుంచి ఒక సెక్షన్. అంటే ఉద్యోగులు మళ్ళీ విభిన్న రకాలుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ రంగం లోపల పనిచేసేటువంటి ఉద్యోగులు, మళ్ళీ ప్రైవేట్ రంగం లోపల డిఫరెంట్ సెగ్మెంట్స్ లోపల పనిచేస్తారు. అంటే బేసిక్గా నేను ఏమంటున్నానంటే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ 2 ట్రాక్స్ పైన ఎవరు ఉన్నటువంటి వ్యక్తుల లోపల ప్రాపర్గా వారి యొక్క నేపథ్యాన్ని, కంట్రిబ్యూషన్ను కలిగి ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ నేను ప్రసన్న హరికృష్ణగా మీ ముందు మాట్లాడుతున్నాం. ఒక ఉద్యోగిగా 16 సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని గడిపినటువంటి నేపథ్యం నాకున్నది. అంటే ఉద్యోగిగా నేను పనిచేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఉద్యోగుల సమస్యల పట్ల ఒక 2 టర్ములు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంటే 4 సంవత్సరాలు 2 టర్ములు నేను అధ్యక్ష పదవిని కూడా మా సంఘానికి సంబంధించి చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఉద్యోగుల సమస్యల పట్ల ఒక అవగాహన, స్పష్టత ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు గైడెన్స్, కౌన్సిలింగ్ రూపంలో వారి యొక్క మనస్సును, వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తిగా వారి సమస్యల పట్ల ఒక అవగాహన, స్పష్టత ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా రేపు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఓటర్లు సునిశ్చితంగా చూస్తారు. చూసి ఎవరు ఫిట్, ఎవరు ఏబుల్ అనేటువంటి డిసిషన్ తప్పనిసరిగా ఓటర్లు తీసుకుంటారు. వారి యొక్క ఓటు రూపం లోపల వారు ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ను ఇస్తారు. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో కావచ్చు, విద్యారంగాన్ని మొదటి నుండి కాస్త చిన్న చూపు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం గత నెల రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నెల రోజుల నుండి దీక్ష చేపడుతున్నారు. వారికి మినిమం పే స్కేల్ అండ్ రెగ్యులరేషన్ గురించి చేస్తున్న పరిస్థితి. దానికి మీరు సంఘీభావం కూడా తెలిసిన పరిస్థితి కూడా చూసాము. సో మీరు అంటే ఈ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి, వారి సమస్యలు? బేసిక్గా అంటే ఇక్కడనే కాదు, అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రం లోపలనైనా విద్యారంగం, వైద్య రంగం, సో నేనేమంటానంటే ఈ 2 రంగాలను సమాజం లోపల మూల స్తంభాలు, సమాజ అభివృద్ధికి, మానవ వనరుల యొక్క అభివృద్ధికి మూల స్తంభాలుగా ఈ 2 అంశాలను నేను ట్రీట్ చేస్తాను. మరి ఈ 2 అంశాలు బలంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా బడ్జెట్ అలొకేషన్ ఏదైతే ఉందో అందులో అట్లీస్ట్ 12%, 12% బడ్జెట్ను గనక విద్యకు, 12% బడ్జెట్ను వైద్యానికి గనక అలొకేట్ చేస్తే తప్పనిసరిగా మౌలిక వసతులు మెరుగుపడతాయి. పిల్లలు కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు అంటే రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం అడాప్ట్ చేసుకొని విద్యను అభివృద్ధి పథం లోపలికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మీరు అన్నట్లుగా జనరల్గా ప్రస్తుతం ప్రపంచం 2 బేసిక్ ప్రిన్సిపల్స్, ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తూ వెళ్తున్నది తమ యొక్క డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎడ్యుకేషన్ కరిక్యులం లోపల.
ఒకటి లాంగ్వేజ్ పైన ఫోకస్ కనబడతా ఉన్నది, రెండవది స్కిల్ డెవలప్మెంట్. ఈ రెండు అంశాలు గనక ప్రస్తుతం మన భారతదేశం లోపల ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఇన్కల్కేట్ గనక చేస్తే, కరికులం లోపల మనం ఇన్కల్కేట్ గనక చేస్తే, అంటే ఈ రెండు అంశాలు లాంగ్వేజ్, స్కిల్ డెవలప్మెంట్, ఇవి రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఒక విద్యార్థి గనక మనం అందజేసినట్లయితే వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో బతకగలిగేటువంటి శక్తియుక్తులను పొందే అవకాశం ఉంటుంది. అలాంటి విద్యను మనం ఇవ్వాలి. అండ్ కేవలం బట్టి చదువులకు మాత్రమే పరిమితం కాకుండా, కేవలం ర్యాంకులకు మాత్రమే పరిమితం కాకుండా, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం అయ్యేటువంటి విద్యను ఐ డోంట్ ఎంటర్టైన్. సో గతం లోపల నేను చదువుకున్నప్పుడు లేదా మీరు చదువుకున్నప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరగడంతో పాటు ఒక కంప్లీట్ అవర్ మనకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఉండేది. అంటే ఎప్పుడైతే ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విద్యా రంగంలో విద్యార్థుల యొక్క జీవన గమనం లోపల భాగం కావడం జరిగిందో అప్పుడు మాత్రమే తమ బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ ప్రాపర్గా జరుగుతాయి. అప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్ షార్ప్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించబడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్కు ఎగ్జాంపుల్గా మారుతారు. సో మై గోల్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ టు గివ్ హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. ఓకే, గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అంటూ సమయాన్ని గడిపిన పరిస్థితి విషయం, ఇప్పుడు మార్పు కావాలి అంటే ప్రజాపాలన అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కాస్త మెరుగుపడింది. నోటిఫికేషన్స్ సమయానికి ఇవ్వడం, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అది వాళ్ళు చేసిన మిస్టేకు అంటే నిరుద్యోగుల దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా మార్చవచ్చు అని నిరుద్యోగులు చూపించారు. అంటే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఎస్ అండి, సింపుల్ అంటే నేను చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకు టైం దృష్ట్యా మీకు ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వదలుచుకున్నా. మీరు జాబ్ క్యాలెండర్ అనేటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది, మీరు పేపర్ లోపల సోషల్ మీడియా లోపల చూసే ఉంటారు. అంటే గత ప్రభుత్వం, ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీ గవర్నమెంట్, నేను ఏ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో విమర్శించేటువంటి ఉద్దేశం నాది కాదు. బట్ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల సమస్యలుగానే ఉన్నాయి. గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడవుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, తీరా అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇస్తాం, దిస్ ఎంటైర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఈజ్ క్యాన్సల్, ఈ పూర్తి ఎగ్జామ్ ప్రక్రియ క్యాన్సల్ అయింది అని చెప్పేసి. అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక నిరుద్యోగి ఇంట్లో నుండి డబ్బులు తీసుకెళ్ళి తమ పేరెంట్స్ కష్టాలను అనుభవించి కూలీ పనికి వెళ్ళి సంపాదించుకున్నటువంటి డబ్బులను తన కూతురో కొడుకో చదువుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్కో లేదా తమ జిల్లా కేంద్రాలకు పంపి ఇదంతా ప్రాసెస్ జరిగేసరికి తీరా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సల్ అనేటువంటి ఒక జడ్జిమెంట్ వస్తే ఒక నిరుద్యోగి యొక్క బ్రతుకు చిత్రం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది స్పష్టతను కలిగి ఉన్నటువంటి ఒక అంశం. ఆ జాబ్ క్యాలెండర్ గతంలో లేదు, ప్రస్తుత ప్రభుత్వం ఆ జాబ్ క్యాలెండర్ను తెచ్చింది. సో దానిలో నా భాగం కూడా కొంత ఉన్నది. మా మిత్రులు చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేడుపల్లి సత్యం గారి ఆధ్వర్యం లోపల మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కలవడం జరిగింది. సో గత ప్రభుత్వం చేయనటువంటి అంశం ఏదైతే ఉందో, మేనిఫెస్టో లోపల ఈ ప్రభుత్వం పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్, సో దాన్ని మీరు అసెంబ్లీ సెషన్స్ లోపల ఇంట్రడ్యూస్ చేయండి, అనౌన్స్ చేయండి. చేస్తే ఏమవుతుంది, 1 సంవత్సరం ఒక నిరుద్యోగి చదువుకుంటాడు. ఒకవేళ ఈ సంవత్సరం ఉద్యోగం రాలేదు అనుకోండి, ఇంకొక సంవత్సరం ప్రయత్నం చేస్తాడు. ఆ సంవత్సరం కూడా రాకపోతే దెన్ ఫైనల్లీ హీ ఆర్ షీ డిసైడ్స్, నిర్ణయించుకుంటారు. ఏం నిర్ణయించుకుంటారు, 2 సంవత్సరాలు చదివినా నాకు ఉద్యోగం రాలేదు అంటే నేను ఈ ఉద్యోగానికి ఫిట్ కాను, కాబట్టి ఇంకొక వైపు మనం ఫోకస్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి ఇంకొక కెరియర్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే గతం లోపల ఏం జరిగింది, పోటీ పరీక్షలు పంచవర్ష ప్రణాళికల మాదిరిగా ఉండేవి. అంటే ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిన తర్వాత అల్టిమేట్గా రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ రాసి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి జాయిన్ అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈవెన్ 5 సంవత్సరాలు కూడా పట్టేది, చాలా వరకు ఏజ్ బార్ కూడా అయ్యేది. కాబట్టి దానికి కొంత ఫుల్ స్టాప్ మనకు జాబ్ క్యాలెండర్ రూపం లోపల పడ్డది. దట్ ఈస్ వెల్కమింగ్ డిసిషన్. గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, బట్ నిరుద్యోగుల పక్షాన ఇది మంచి పరిణామంగా నేను పరిగణిస్తున్నా.
మీకు అంటే శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు మద్దతు ఇస్తున్న వారిలో ప్రముఖంగా టీచర్స్ చాలా ముందంజలో ఉన్నారు. ఈ వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, డిజిటల్ మీడియా ద్వారా చాలా ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. అంటే ఒక టీచర్ను అంటే మీరు 19 సంవత్సరాల సీనియారిటీని త్యాగం చేశారని సింపతి చూపిస్తున్నారా, లేక ఒక విద్యావంతుడైతేనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పర్ఫెక్ట్ అని అంటున్నారు అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు? టీచర్స్ ఎందుకు ముందున్నారు? మిమ్మల్ని ఎక్కువగా టీచర్స్ ప్రమోట్ చేస్తున్నారు. సింపుల్ అండి. టీచర్స్ ఆర్ ద బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ, బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాస్ టీచర్ వి ద నేషన్ బిల్డర్స్. భారత నిర్మాతలు టీచర్స్ అండి. మరి టీచర్స్కి ఉన్నటువంటి ఒక సామాజిక స్పృహ కావచ్చు, ఎదుటి వాళ్ళను ఏ విధంగా పాఠాలు చెప్తే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కాంతులు కనబడతాయి అన్నటువంటి క్లారిటీ టీచర్లకు స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సో బేసిక్గా నేను విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని, బేసికలీ ఐఎమ్ ఏ టీచర్. కాబట్టి ఆటోమేటిక్గా టీచర్స్ నాకు గతం నుంచి ప్రస్తుతం వరకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి దరిమిల మీరన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఏం జరుగుతుంది ప్రసన్న హరికృష్ణ గెలిస్తే? ఎందుకు టీచర్స్ లేకపోతే ఇతర టీచర్స్ అనే కాదు, నిరుద్యోగులు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నారు, మిగతా ఉద్యోగులు కూడా అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే ప్రసన్న హరికృష్ణ గెలిస్తే అద్భుతాలు ఆవిష్కరించబడవు. ఐ డోంట్ సే దట్, బట్ గతంతో పోల్చితే ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రసన్న హరికృష్ణ రూపంలో తెలంగాణ సమాజంలో తప్పనిసరిగా కనబడుతుంది. ఎందుకంటే 2007లో మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు ఈ శాసన మండలి వ్యవస్థ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరిగాయి. మరి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ పరిధి లోపల వర్క్ చేసినప్పటికీ కొంత గ్యాప్, కొంత లాక్యూని అనేది కనబడుతుంది. సో అది వద్దు. మనకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రాపర్గా రిప్రజెంట్ చేసేటువంటి పదవి ఆ ప్రతినిధి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గతం లోపల ఇది ప్రాపర్గా రిప్రజెంటేషన్ కాలేదు అనేటువంటి ఒక సదుద్దేశంతో నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నాను. తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి క్షణం అంటే 6 సంవత్సరాలకు ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఉంటుంది అని వినబడుతుంది, కనబడుతుంది. అలా కాదు. ప్రసన్న హరికృష్ణను రేపు మీ అందరి ఆశీర్వాదంతో మీరందరి యొక్క ఓటు వేసి గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రతిరోజు ప్రతి క్షణం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక సంధాన సేతువుగా, ఒక కనెక్టింగ్ లింక్గా ఉంటుంది అని ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా నిరూపిస్తాడు అనేటువంటి ఒక లక్ష్యంతో నేను రాజకీయాల లోపలికి అడుగుపెట్టడం జరిగింది. నిజంగా రాజకీయాల్లోకి రావాలి అంటే ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా మీరు జాబ్ చేస్తున్న సమయంలో కూడా సేవ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రిజైన్ చేసి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, ఓకే. మీరు జాబ్ చేస్తున్న సమయంలో నిరుద్యోగులకు మీరు చేసిన సేవ? రైట్, నాకు 2008లో ఉద్యోగం వచ్చింది. అంటే జూనియర్ లెక్చరర్గా నేను మొదటి పోస్టింగ్ తీసుకున్నది ఆదిలాబాద్ జిల్లాలో 2008లో. సో అప్పటి నుంచి 2024 అక్టోబర్ 28 వరకు, అంటే నా ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు నేను జూనియర్ లెక్చరర్గా, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. వెరీ ఫస్ట్ ఇయర్ 2008లో నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నాకు వచ్చేటువంటి ప్రతి నెల జీతంలో ప్రతి నెలకు సంబంధించి 30% శాలరీని నేను నా పరిధిలో కొంతమందిని తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి పిల్లలను కంప్లీట్గా సెలెక్ట్ చేసి వారికి ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్, ఫ్రీ బుక్స్, ఫ్రీ క్లాసెస్ అలా ఇస్తూ ఒక 30% జీతాన్ని వాళ్ళ కోసం వెచ్చించడం జరిగింది. సో దానివల్ల చాలామంది నా స్టూడెంట్స్, అంటే ఈవెన్ చాలా డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నా స్టూడెంట్స్ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి నేపథ్యం ఉంది. అండ్ నా ప్రతి బర్త్డే, ఈరోజు నా బర్త్డే రోజు మీరు వచ్చారు కాబట్టి నేను నా ప్రతి బర్త్డే గత 8 సంవత్సరాల నుంచి ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ నేను పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పమేల సత్పతి గారికి 7,05,000 రూపాయల విలువ చేసేటువంటి ప్యాడ్స్, కంపాస్ బాక్స్, పెన్స్ అండ్ స్టేషనరీ, అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో గర్ల్స్కి, ఇవి 7,05,000 విలువ చేసేటువంటి ఆ మొత్తం కంప్లీట్ స్టేషనరీని సో కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అంటే ఈ సోషల్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి ఒక వ్యక్తికి తప్పనిసరిగా సోషల్ సోల్, సోషల్ కాన్షియస్నెస్, సోషల్ సర్వీస్ చేయాలి అనేటువంటి ఒక మోటో అనేది ఉండాలి.
సో గత 8 సంవత్సరాల నుంచి నా బర్త్డే సందర్భంగా చేసుకుంటూ వస్తున్నాను. గత 16 సంవత్సరాల నుంచి నా జీతం లోపల 30% జీతాన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఎన్నికల కోసం వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా సోషల్ యాక్టివిటీ చేయడాన్ని ఐ డోంట్ ఎంటర్టైన్. సో దాట్స్ మై బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు సోషల్ సర్వీస్. మీరు పుట్టి పెరిగిన జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడి వరకు మీ పరిచయాలు, బంధువులు, మీరంటే మీ వ్యక్తిత్వం అంటే తెలిసిన వారు ఇక్కడ ఉంటారు కాబట్టి ఓకే. ప్లస్ మెదక్ మీరు వర్క్ చేసిన మెదక్లో కూడా మీకు మదర్దారులు ఉంటారు. మిగతా ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ సంగతి ఏంటి? అక్కడ నుండి అక్కడ ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు? అక్కడ నుండి ఎలా రెస్పాన్స్ వస్తుంది? వాస్తవానికి నా ఉద్యోగ నేపథ్యం ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో సాగింది. నేను ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో 2006లో నా పీజీని పూర్తి చేయడం జరిగిందో, నా మొట్టమొదటి టీచింగ్ కెరియర్ మెదక్ జిల్లాకు సంబంధించి గతం లోపల గజ్వేల్లో స్టార్ట్ అయింది. అంటే గజ్వేల్ గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది. అంటే నా టీచింగ్ కెరియర్ స్టార్ట్ అయింది అక్కడే మెదక్ జిల్లా. దెన్ నేను జైల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగం, ఆ పరీక్ష రాసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి పోస్టింగ్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇచ్చోడ. అంటే ఇచ్చోడలో జూనియర్ లెక్చరర్గా 3 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్లో భాగంగా సిరిసిల్లకు వచ్చాను, 2 ఏళ్ళు పనిచేశాను. ప్రమోషన్ తీసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్గా మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళాను. అక్కడ 5 సంవత్సరాలు ఆదిలాబాద్ టౌన్ లోపల పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో భాగంగా కరీంనగర్లో ఉన్నటువంటి SRR డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి వచ్చాను, 4 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ 2022లో మళ్ళీ ఎక్కడైతే నా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగిందో అక్కడికి వెళ్ళాను. గజ్వేల్కి వెళ్ళి నా ఉద్యోగ ప్రస్థానాన్ని విరమించాను. అంటే 4 ఉమ్మడి జిల్లాల్లో 3 జిల్లాలతో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. దానివల్ల కొన్ని వేల మంది స్టూడెంట్స్ నాకు ఈ జిల్లాల లోపల పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు సంబంధం లేని, అంటే ఉద్యోగపరంగా సంబంధం లేనటువంటి ఏకైక జిల్లా కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే. అండ్ నిజామాబాద్ జిల్లాలో నేను ఫిజికల్గా ఉద్యోగపరంగా సంబంధం లేనప్పటికీ నా క్లాసెస్ విన్నవాళ్ళు, నా మిత్రులు, నేను యూనివర్సిటీ లోపల పీజీ చదివేటప్పుడు నాతో కలిసి పనిచేసి చదివినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వందల సంఖ్య లోపల నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. అండ్ మీకు ఒకటే చెప్తా, మీకు అంటే మీరు అడిగారు కదా, మీకు సంబంధం లేదు కదా, అక్కడ ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ఎట్లా మీరు మీ స్ట్రాటజీ చేస్తున్నారు అని చెప్పేసి. నేనేమంటానంటే, ఇప్పుడు నా ఇంటర్వ్యూ మీరు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి మీరు చేస్తున్నారు. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు తెలుసుకోవడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 5 మినిట్స్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. ఒక మనిషితో 5 నిమిషాలు మాట్లాడితే తన గుండె లోతుల లోపల ఏముంటుందో ఈజీగా పసిగట్టగలుగుతారు. ఇప్పుడు చూస్తున్నటువంటి వీక్షకులు, మా పట్టభద్రులు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు ఈజీగా హూ ఈజ్ ప్రసన్న హరికృష్ణ, అసలు మాట్లాడేది నిజమా కాదా. ఎస్, ప్రసన్న హరికృష్ణ నిజాలు మాత్రమే మాట్లాడతారు. గుండె లోతుల లోపల ఏదైతే ఉందో అది మాత్రమే నోటి ద్వారా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుందండి. ఒకటి ఉంటుంది కదా, ఏది బియ్యం ఉడికినాయి అని చెప్పేసి అనడానికి మొత్తం అన్నం అంతా కూడా మనం టెస్ట్ చేయాల్సిన పని లేదు, ఓ 4 మెతుకులు మనం టెస్ట్ చేసి సరిపోతుంది అని చెప్పి. ప్రస్తుతానికైతే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తున్నారు, ప్రచారం కొనసాగిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ మిగతా పార్టీల నుండి, జాతీయ ప్రాంతీయ పార్టీల నుండి ఏదైనా ఆఫర్ వస్తే మీరు అటువైపు వెళ్తే, ఇప్పుడు మీ శ్రేయోభిలాషులు, మీ మద్దతుదారులు అలాగే మీకు ప్రచారం కొనసాగించడం, మీకు మద్దతు తెలపడం జరుగుతుందా? అంటే మీరు భావిస్తున్నారా? అది ఎలా ఉండబోతుంది? మీ నమ్మకం ఏంటి? ప్రసన్న హరికృష్ణను ఏ ఒక వ్యక్తి కూడా ఒక పార్టీ పరంగా చూడట్లేదండి ప్రస్తుతం అయితే. అంటే ప్రసన్న హరికృష్ణ ఈజ్ అఫిలియేటెడ్ టు దిస్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ అనేటువంటి మైండ్ సెట్తో ఏ గ్రాడ్యుయేట్ కూడా నన్ను ప్రస్తుతం చూడట్లేదు. సో దట్స్ అ ఫార్చునేట్ థింగ్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్. ప్రసన్న హరికృష్ణకు రేపు ఏ పార్టీ టికెట్ ఇచ్చి ఏ పార్టీ బేస్ నుంచి పోటీ చేసినా కూడా మాకు పార్టీలతో పని లేదు, కేవలం ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తితో మాత్రమే మాకు పని అనేటువంటి ఆ దృక్కోణం గ్రాడ్యుయేట్స్ నుంచి నాకు కనబడతా ఉన్నది. సో దట్స్ అదొక ట్రాన్స్ఫర్మేషన్ అండి, రాజకీయాల లోపల ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్గా నేను చెప్తాను. కాబట్టి అలాంటి మైండ్ సెట్, అంటే వ్యక్తులు పని చేస్తారా చేయరా, ఒకవేళ ఈ వ్యక్తిని గెలిపిస్తే మా కోసం కొట్లాడా, శాసన మండలి లోపల అసలు దాని యొక్క స్ఫూర్తి ఏంటి అన్నప్పుడు ఏదైతే ఒక బిల్లో లేకపోతే ఒక విధానమో శాసన మండలి టేబుల్ పైకి వచ్చినప్పుడు ఆ బిల్లు పైన, ఆ విధానం పైన ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల
డిస్కషన్స్, డిబేట్స్ జరగాలి. జరిగి ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి ఆ బిల్లు పైన, ఆ విధానం పైన ఒక అడ్వైస్ అండ్ ఒక సజెషన్ ఇవ్వగలగాలి. సో అలా ఇవ్వగలిగేటువంటి ఎబిలిటీ ఎవరికి ఉంది, ఏ అభ్యర్థులకు ఉంది అని ఈజీగా పట్టభద్రులకు తెలుసండి. కాబట్టి వారు మంచి జడ్జిమెంట్ తప్పనిసరిగా రాబోయే ఎన్నికల లోపల తీసుకుంటారు. సో అది మనకు 99.9% ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తాను. కానీ గతంలో మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భం ఉంది. సో టాక్ ఎలా ఉంది అంటే మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు, సో కాంగ్రెస్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. సో దానిపైన మీ అభిప్రాయం? ఎస్, ఆబ్వియస్లీ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ కాంగ్రెస్ టికెట్స్. అధికార పార్టీ కాబట్టి ఎస్, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నో అధికార పార్టీ అని కాదు. సో ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన ఇంతకుముందు చెప్పాను కదా మీకు, జాబ్ క్యాలెండర్ ఈజ్ అ ఫండమెంటల్ ఆస్పెక్ట్. బికాస్ నిరుద్యోగులు అనే పదం నాకు ఎమోషన్ అండి, ఎమోషన్. సో వాళ్ళ కోసం కొంత కంట్రిబ్యూషన్ సో పార్టీ వైపు నుంచి జరిగింది కాబట్టి నేను తప్పనిసరిగా కొంత టిల్ట్ అయి ఉన్నాను నేను. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపిస్తే మీరు ఏ విధంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏ విధమైన న్యాయం చేయబోతున్నారు? సో బేసిక్గా మనకు గ్రాడ్యుయేట్స్ ఎవరు అనే క్లారిటీ మీకు ఇంతకుముందు నేను ఒక సమాధానం చెప్పేటప్పుడు చెప్పాను. సో మై పాలసీ, దేర్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్, బట్ ఒక 2-3 మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వేదిక ద్వారా. ఒకటి, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లోపల ఆ పర్టిక్యులర్ మంత్ లోపల ఏ నోటిఫికేషన్స్ అయితే రావాలో అవి వచ్చే విధంగా నా యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్స్ ఇవ్వడమే కాదు, పరీక్ష పత్రాల యొక్క రూపకల్పన లోపల నాణ్యతను పాటించే విధంగా నా యొక్క సజెషన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా నా వైపు నుంచి ఉంటుంది. పేపర్ లీకేజీలు గతంలో మీరు చాలా కోకొల్లలుగా చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీనివల్ల నిరుద్యోగ సమాజం ఎవరైతే ఉందో వారి మైండ్ లోపల చాలా డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇలా పేపర్ లీకేజ్ అయినప్పుడు ఒకటేసారి కంప్లీట్గా స్ట్రెస్కు లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది జరగకుండా నా వైపు నుంచి తప్పనిసరిగా కంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ నిరుద్యోగులు ఒకవైపు అయితే స్కిల్ డెవలప్మెంట్ రెండవ ఆస్పెక్ట్. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నైపుణ్యాలు ప్రస్తుత సమాజానికి అవసరం. ప్రస్తుత ప్రపంచం లోపల మనం మారుతున్నటువంటి తరుణాలకు అనుగుణంగా మనం పరిగెత్తాలి అంటే లాంగ్వేజ్, స్కిల్ డెవలప్మెంట్, మరి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. సో దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గం లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల లోపల ఉండేటువంటి విద్యార్థుల లోపల భాష మరియు నైపుణ్యాలను ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ యాక్టివిటీస్ తీసుకునే విధంగా నా రిప్రజెంటేషన్, నా కంట్రిబ్యూషన్ ఉంటుంది. నంబర్ 3, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. మీరు రీసెంట్ గవర్నమెంట్లో కూడా మొన్న 5 డిఏలు పెండింగ్లో ఉంటే క్యాబినెట్ మీటింగ్ లోపల ఒక డిఏని మేము ఇస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 4 డిఏలు ఫ్యూచర్లో ఇస్తాము అని చెప్పేసి. ఐఆర్, పిఆర్సి, హెచ్ఆర్ఈ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ 317 జీవోకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు వినే ఉంటారు. నిరుద్యోగులకు సంబంధించి జీవో 46 గురించి కూడా మీరు వినే ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రాపర్ వే లోపల రిప్రజెంట్ చేయడం. అండ్ ఉద్యోగుల లోపల ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి జనరల్గా ప్రైవేట్ సెక్టార్ యొక్క ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే చాలన్నటువంటి జీతాలు ఉంటాయి, చాలా తక్కువ జీతాలతో పనిచేసేటువంటి నేపథ్యం. మరి ఏ రంగం లోపల పనిచేసేటువంటి ఉద్యోగి అయినా బేసిక్గా 2 ప్రాథమిక అంశాలను కోరుకుంటారు. ఒకటి ఉద్యోగ భద్రత, జాబ్ సెక్యూరిటీ. రెండవది ఆరోగ్య భద్రత, హెల్త్ సెక్యూరిటీ. ఈ రెండింటిని కనుక ప్రభుత్వం ప్రొవైడ్ చేసినట్లయితే లేదా ఆ యాజమాన్యాలు ప్రభుత్వంతో ఒక కొలాబరేషన్తో కనుక పనిచేసి ఆ ఉద్యోగులకు కనుక ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు గుండె మీద చేసుకొని నిద్రపోతారు. చాలా కాన్ఫిడెంట్గా ఆ తరగతి గది లోపల పాఠాలు చెప్తారు. ఆ విద్యార్థుల కళ్ళ లోపల మనకు కాంతులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నేను నమ్మేది ఏంటి అంటే, ఎప్పుడో మీకు ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ విద్యావేత్త డిఎస్ కొఠారి అని చెప్పేసి ఉంటారు. వారు ఏమంటారంటే, ద ఎంటైర్ డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ అని చెప్పేసి. అంటే ఈ దేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు 4 గోడలు ఉన్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది అది అంటే, యాజమాన్యాలు హ్యాపీగా ఉండాలి, ప్రభుత్వం హ్యాపీగా ఉండాలి, టీచర్స్ హ్యాపీగా పనిచేయాలి. ఇవన్నీ పనిచేస్తేనే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే విద్యార్థులకు ఒక ప్రాపర్ వే లోపల మనం టీచింగ్ కమ్యూనిటీ నుండి ఒక పాజిటివ్ వైబ్స్ను మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ద ఫోర్త్ ఆస్పెక్ట్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఎందుకంటే మహిళలు లేకపోతే ఏ రంగం కూడా ముందుకు వెళ్ళలేదు. దే ఆర్ జెన్యూన్, దే ఆర్ కమిటెడ్. కాబట్టి ఆకాశంలో సగం, అవకాశాలలో సగం. మరి వాళ్లకు ప్రతి రంగం లోపల మంచి ప్రయారిటీని తప్పనిసరిగా ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే వాళ్ళు కేవలం ఇప్పుడు ఎక్కువగా మనకు టీచింగ్ ఫీల్డ్ లోపల మనకు కనబడుతున్నారు. ఆంటర్ప్రెన్యూర్స్ ఎందుకు కావద్దు? సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మహిళల యొక్క షేర్ ఎందుకు పెరగొద్దు? సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల మనకు మహిళలు కనబడుతూ ఉన్నారు. అదే పరిశ్రమల లోపల మనకు మహిళలు కనబడతలేరు. అంటే వాళ్ళ యొక్క షేర్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇందు వలదందు లేదన్న సందేహం లేదు, ఎందెందు వెతికిన అందందు కలదు వనిత, మహిళ అనే సమాజం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో దీస్ ఆర్ బేసిక్ ఆస్పెక్ట్స్. చాలా ఉంటాయి. ఇంకా హెల్త్ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఒక దేశం మానవ వనరుల కోణం లోపల ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అంటే విద్యతో పాటు మరొక అంశం కూడా ముఖ్యం, ఆరోగ్యం. కాబట్టి ఈ అంశాల మీద నా ఫుల్ ఫోకస్, నా ఫుల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మిరాకిల్ అయితే జరగబోతుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని చాలా కాన్ఫిడెన్స్గా యువర్ ఓట్ ఈస్ యువర్ వాయిస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వారి ఆశ నెరవేరాలని కోరుకుంటూ